Hi Nitya, thanks for being here. Thank How you are so you? much. I'm okay. ఓకేనా ఎందుకలా ఓకే ట్రైలర్ అందరూ చాలా వ్యూస్ వస్తున్నాయి. Yeah. So the response has been amazing. Trailer launch అయినప్పటి నుంచి అండ్ నిన్న ఒక వీడియో సాంగ్ లాంచ్ చేసాం రారో, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ వాట్ ఎవర్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఆన్ సాటర్డే, మా టీమ్ అందరికీ ఇట్ లెఫ్ట్ అస్ ఇట్ లెఫ్ట్ అస్ షేకింగ్. ఎస్, అండ్ ఆ సిచ్యువేషన్ లో మీరు ఉన్నారు కదా, ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. యా, సో ఇది రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాం కాబట్టి మేము ఇంకా రెస్పాన్సిబిలిటీ దిస్ ఈజ్ వాట్ వీ డూ ఫర్ సర్వైవల్, ఇది మా లైవ్లీహుడ్ కాబట్టి. అండ్ మూవీ రిలీజ్ మీద చాలా ఫ్యామిలీస్, చాలా కంపెనీస్, చాలా ఫైనాన్సెస్ అన్నీ డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి వీఆర్ హ్యావింగ్ టు గో హెడ్ విత్ దిస్. బట్ ఆనెస్ట్లీ మీరు మా టీంలో ఎవరితోటి మాట్లాడినా వీఆర్ నాట్ ఏబుల్ టు బీ హ్యాపీ the way we would have been if this didn't happen. Unfortunately, Lakshmi garu lost her life in the incident. We cannot do anything to bring her back. కానీ వీలైనంత సపోర్ట్ చేద్దాం వాళ్ళ ఫ్యామిలీకి అని డెసిషన్ తీసుకొని మా లీడ్ యాక్టర్ సుధాకర్ అండ్ అదర్ టీమ్, నువ్వుతోపురా టీమ్ 5 lakhs సపోర్ట్ అనౌన్స్ చేశారు ఇనిషియలీ. బట్ ఇంకొక ఇద్దరికి కూడా ఇంజరీస్ అయ్యాయి అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఐ డోంట్ నో హౌ ఫార్ దట్ ఇస్ ట్రూ. సో ఫ్యాక్ట్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత వీ విల్ డూ ద నీడ్ఫుల్. డెఫినెట్లీ వీ విల్ సపోర్ట్ ద ఫ్యామిలీ ఆఫ్ ద విక్టిమ్. అండ్ ఆల్సో మేము ఫండ్ రేజింగ్ క్యాంపెయిన్ ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటున్నాము లక్ష్మి గారి ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి. షీ హ్యాస్ అ సన్ హూస్ 14 years old. అండ్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడారా మీరు? యా, డెఫినెట్లీ. సుధాకర్ గారు ఈజ్ ఇన్ టచ్ విత్ దెమ్ అండ్ చిన్న కాకాని సర్పంచ్ తోటి కూడా టచ్లో ఉన్నారు. ద పీపుల్, ఐ మీన్ ప్రొడ్యూసర్స్ కానీ సుధాకర్ గారు కానీ proactively they are keeping in touch with all those people and doing the needful. Official announcement త్వరలోనే చేస్తాము. వీఆర్ ప్లానింగ్ టు యాక్చువల్లీ అరేంజ్ ఫర్ అ ప్రెస్ మీట్ అండ్ సర్పంచ్ గారిని కానీ వీలైతే లక్ష్మి గారి ఫ్యామిలీ నుంచి ఎవరినైనా పిలిచి, బికాజ్ అంటే ఏదో షో చేయాలి అని కాదు, జస్ట్ ఫర్ ద వరల్డ్ టు నో దట్ వీఆర్ డూయింగ్ అవర్ బిట్. దో ఇట్ ఈస్ నాట్ అవర్ ఫాల్ట్. యాక్సిడెంట్ అన్నది ఇంటెన్షనల్గా చేసేది కాదు, అది జరిగిపోయింది. అండ్ వీఆర్ డూయింగ్ ద బెస్ట్ దట్ వీ క్యాన్. దట్స్ నైస్ యాక్చువల్లీ, అక్కడితో వదిలేయకుండా మీకు బెస్ట్ అనిపించింది మీరు చేస్తారు. యా, డెఫినెట్లీ అండి, ఆన్ హ్యుమానిటీ గ్రౌండ్స్. బికాజ్ ఐ మీన్ ఒక లైఫ్ పోవడం అనేది ఇట్స్ నాట్, అంటే డైజెస్ట్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. సో యా, ప్రమోషన్స్ అంతా 100% ఎక్సైట్మెంట్. అంటే ఇట్స్ కొంచెం ఆ బాధ పక్కన బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఉంది, బట్ చేయాలి కాబట్టి చేస్తున్నారు. ఓకే. అండ్ దద్దోజనం కూడా పెట్టుకొని నేను మాత్రం పడనని చెప్పారు కదా, పడ్డారా, పడేసారా, పడేసి మీరు కూడా పడిపోయారా, ఏం జరిగింది మూవీలో, వాట్స్ గోయింగ్ ఆన్? ఇంకొక అది అంత ఇన్ఫర్మేషన్ కావాలంటే May 3rd మూవీ చూడాలా? ఇంకేం చూస్తున్నారు? టాకీస్కి వచ్చి చూడండి అన్నాడు కదా మీరు సుధాకర్. అంతేనా? బరాబర్ అంతేనా? ఓకే. యాక్చువల్లీ మీ డైలాగ్స్ కోసం చూసాను నేను. ఫస్ట్ ట్రైలర్లో ఎక్కడ కనిపించలేదు. ఏంటిది, హీరోయిన్ కోసం ఏమైనా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారా? చైల్డ్ ఆర్టిస్ట్గా ఫేమస్ కదా, కొంచెం హోల్డ్ చేస్తున్నారా ఏంటి అనుకున్నాను. కానీ సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అదొక్క డైలాగ్ నాకు దొరికింది. యా, అలా ఒక డైలాగ్ ఇస్తున్నారు అంతే. బట్ దిస్ నువ్వుతోపురా అన్నది సూరి జర్నీ, తన లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ చూపించే స్టోరీ. సో ఎంటైర్లీ నాకు ప్రతి ఫ్రేమ్లో నేను ఉంటాను అని అలా ఉండదు. ఐ ప్లే అ వెరీ కీ రోల్ అనమాట. నా క్యారెక్టర్ పేరు రమ్య. నువ్వుతోపురాలో సూరి జర్నీలో రమ్య చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆ జర్నీ రమ్య వల్ల స్టార్ట్ అవుతుందేమో. మీరు చాలా ట్రై చేస్తున్నారు స్టోరీ ఇన్ఫర్మేషన్ లాగడానికి, నాకు స్ట్రిక్ట్గా నేర్పించి పంపించారు. ఓకే, అది కాక అవార్డు విన్నింగ్ యాక్ట్రెస్ ఇక్కడ ఉంది, అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా. సో నేను అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎలానో ఇన్ఫర్మేషన్ రాదు. యా, లేదు, నేను కొంచెం మంచిగా మాట్లాడితే ఐ గివ్ అవుట్ ఇన్ఫర్మేషన్. అందుకే నేను బాగా ట్రైన్ చేసి పంపించారు. బట్ నా డైలాగ్స్ ఎందుకు పెట్టలేదు అంటే మా సినిమాకి యూఎస్పీ డైలాగ్స్ అండి.
అజ్జు మహాకాళి ఇస్ ద డైలాగ్ రైటర్, స్క్రిప్ట్ కూడా తనే ఇచ్చారు. నెక్స్ట్ నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను, డైలాగ్స్ ఎవరు రాశారు అని. అంటే జనరల్ గా ఏ మూవీలో అయినా 1 or 2 or 3 ఉంటాయి పంచ్ డైలాగ్స్, ట్రైలర్ మొత్తం పంచ్ డైలాగ్సే ఉన్నాయి. అసలు డైలాగ్స్ ఎవరు అనే థాట్ వచ్చింది. అజ్జు హీఈస్ అమేజింగ్. ఎలా అంటే తన బ్రెయిన్లో ఎన్ని డైలాగ్స్ ఉంటాయో, ఇలాంటి పంచ్ డైలాగ్స్ మాట్లాడుతుంటేనే ఇట్ ఈస్ హిలేరియస్ టు టాక్ టు హిమ్. అండ్ అలా నేను చెప్పాను కదా, డైలాగ్స్ మాకు సీన్ అప్పుడప్పుడు లెంగ్తీ అయిపోయి ఎక్కడైనా సీన్ కట్ చేయాలి అంటే ఏ డైలాగ్ తీసేయాలో మాకు అర్థమయ్యేది కాదు, బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. ఎడిటర్కి చాలా కష్టమైంది, బట్ దట్ ఈస్ ద రీజన్ నా డైలాగ్స్ ఎక్కువ రివీల్ చేయలేదు ట్రైలర్లో కానీ అంతకుముందు వచ్చిన టీజర్లో కానీ. వి ఫోకస్డ్ ఓన్లీ ఆన్ సూరీస్ క్యారెక్టర్. యా, జూబ్లీ హిల్స్ బ్యాచ్ కాదురా, జూబ్లీ బస్ స్టాండ్ బ్యాచ్. ఒక్కసారి ఫిక్స్ అయితే నాకు పెండ్లం, దోస్తులకు వదిన. ఓకే, అంటే మర్చిపోయే డైలాగ్స్ కాదు, జస్ట్ ట్రైలర్ చూడగానే అంటే నాలాంటి అమ్మాయికి గుర్తుండిపోయినాయి, అంటే అబ్బాయిలు ఇంకా బాగా గుర్తు పెట్టుకుంటారు. నా నాన్ స్పీకింగ్ ఫ్రెండ్స్ కూడా కాన్బెరీ డైలాగ్ నేర్చేసుకున్నారు. అంటే నాన్ స్పీకింగ్ అంటే తెలుగు స్పీకింగ్, సారీ, నాన్ తెలుగు స్పీకింగ్ ఫ్రెండ్స్ కూడా కాన్బెరీ బాగా కనెక్ట్ అయ్యారు, హిందీ లైక్ తెలుగు అర్థం కాని వాళ్ళు. సో ఈవెన్ దే నో దట్ డైలాగ్ నౌ. చాలా మీమ్స్ వస్తున్నాయి. అండ్ యాక్చువల్లీ వీ మేడ్ అ సాంగ్, అది ఇంకా రిలీజ్ చేయలేదు, డీజే సాంగ్ అది. బికాస్ చాలా డైలాగ్స్ మేము సినిమా నుంచి ఎడిట్ చేయాల్సి వచ్చింది, లెంత్ ఎక్కువైపోయి. వీ టుక్ సమ్ డీజే బీట్స్ అండ్ డైలాగ్స్ అండ్ సినిమాలో ఉన్న సాంగ్ లిరిక్స్ కొన్ని అన్ని కలిపి ఒక మంచి మసాలా డీజే సాంగ్ రెడీ చేసాము. డీజే షబీర్ అండ్ అగైన్ అజ్జు మహాకాళి ఇద్దరు కలిసి. అంటే లైక్ అది మూవీలో ఉండబోతుందా, లైక్ ప్రమోషన్ కి? అబ్సల్యూట్లీ ప్రమోషనల్ సాంగ్ ఓన్లీ. We didn't release that yet, but it's amazing. And నేను ఫుల్ ఇలా చూడడానికి ఇలా స్టైలిష్గా రెడీ అయ్యాను కదా, నేను ఫుల్ థీమ్ పర్సన్ అనమాట. సో ఐ అబ్సల్యూట్లీ లవ్ దట్ సాంగ్. ఓకే, అసలు ఫస్ట్ స్టోరీ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అసలు ఫస్ట్ ఎవరు తీసుకొచ్చారు ఈ స్టోరీ? నా మేనేజర్ రవి వర్మ గారు ఈ ఆడిషన్ ఉంది ఇలా ఒక మూవీకి అని చెప్పారు. తనే సుధాకర్ గారికి కూడా మేనేజర్ అనమాట. సో వెళ్ళినప్పుడు నాకు ఒక సీన్ ఇచ్చారు. వెళ్ళగానే డైరెక్టర్ గారు, చాలా మందిని చూసామమ్మా ఈ క్యారెక్టర్కి, ఎవరు నచ్చలేదు, ఎవరు సూట్ అవ్వలేదు అంటే, ఈ బిస్కెట్ అందరు వేసేదే, నేను కొత్తగా ఏం వినట్లేదు అనుకున్నా. బట్ ఆడిషన్కి సీన్ ఇచ్చారు అండ్ అది కొంచెం కోపంగా తిట్టే టైప్ సీన్ అనమాట. అండ్ జనరలీ ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. నేను కోపం తెచ్చుకోవాలంటే చాలా కష్టం. బయట ఇంట్లో నేను వస్తువులు పగలు కొట్టేస్తా, బట్ బయట ఐమ్ అ వెరీ నైస్ గర్ల్. యా, మై మామ్ విల్ వౌచ్ ఫర్ దట్. సో ఐ టుక్ మీ సమ్ టైమ్ అనమాట. నేను ఒక 2-3-4 టేక్స్ తీసుకున్నాను. అయినా డైరెక్టర్ గారు, మా హరి గారు, మా డైరెక్టర్, హీ వాజ్ నాట్ హ్యాపీ. అనుకున్నది రావట్లేదు అని. దెన్ ఫైనలీ ఇలా కాదు అని ఆయన ఫోన్ ఉంటే ఇంప్రొవైజ్ చేసి అలా ఫోన్ తీసి కింద వేసా కోపంలో, షార్ట్ మధ్యలో. దెన్ హీ వాజ్ పర్ఫెక్ట్. ఇంప్రొవైజ్ చేశాను. అప్పుడు ఆయన అనుకుని ఉంటారు ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ పెట్టుకుంటే ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయని. అది తెలియదు కానీ షూట్ జరిగేటప్పుడు అంతా ఆయన ఫోన్ మాత్రం దాచుకొని కూర్చునేవాళ్ళు. ఫోన్ అసలు అలా ఫ్రీగా ఎప్పుడు వదలలేదు. లక్కీలీ విరగలేదు. దట్స్ వై ఐ గాట్ ద రోల్. ఫోన్ విరుగుంటే నాకు ప్రాబ్లీ రమ్య రోల్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇచ్చేవాళ్ళు, మేబీ రెమ్యునరేషన్ కట్ చేసేవాళ్ళు. యా, ఓకే. సో దట్స్ హౌ మై జర్నీ స్టార్టెడ్ విత్ నువ్వు తోపురా. అండ్ సుధాకర్ జనరల్గా న్యాచురల్గానే తన స్లాంగ్ మాట్లాడుతూ ఉంటారు కదా మీ హీరో. మాట్లాడారా? ఏదో డౌట్ కనిపిస్తుంది ఫేస్ లో. ఇట్స్ ఫ్రమ్ విశాఖపట్నం, వైజాగ్ అబ్బాయి. ఐ డోంట్ నో. అస్సలు తెలంగాణ మాట్లాడరు రెగ్యులర్గా, బట్ ఇలా యాక్షన్ అన్న వెంటనే హిల్ బికమ్ సూర్య అనమాట. ఓకే, అంటే ఇంతకు ముందు కూడా తనని తెలంగాణ స్లాంగ్ తోటే ఇంట్రొడ్యూస్ అయ్యాడు కదా, మాకు అలానే గుర్తుంది. సో తను మాట్లాడు బయట జనరల్ గా. నేను తనని పర్సనల్గా కలిసే వరకు ఐ డోంట్ నో తను తెలంగాణ అబ్బాయి కాదు అని. బట్ ఆ లాంగ్వేజ్ని ఎంత మంచిగా ఓన్ చేసుకొని, నేను ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగాను, బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ టు స్పీక్ తెలంగాణ, ఎవరో ఫారినర్ వచ్చి తెలంగాణ మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుంది. బట్ హీ ఈజ్ సో ఫ్లాలెస్, ఇలా న్యాచురల్గా వచ్చేస్తుంది తనకి. హీఈస్ అమేజింగ్ అట్ దట్. ఓకే. అండ్ నిత్య, చాలా మంది హీరోయిన్స్కి తెలుగు రాదు. అసలు నిత్య తెలుగు మాట్లాడుతుంటే అసలు తెలుగు అమ్మాయా, ఎక్కడ అమ్మాయి అని అందరికీ ఒక డౌట్ ఉంది. చిన్న క్లారిఫికేషన్ కావాలి.
సో నేను ఏపీ తెలంగాణలో ఉన్నప్పుడు తెలుగు అమ్మాయిని, నేను అలా చెన్నై తమిళనాడు షిఫ్ట్ అవుతే తమిళ అమ్మాయి అయిపోతాను. బ్లడ్లో ఉంది కదా. జోక్స్ అపార్ట్, ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్, కానీ మై గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ కర్ణాటక. సో నాలో కొంచెం కన్నడ ఫ్లేవర్ ఉంది. తమిళ్ ఎందుకు నేర్చుకున్నానంటే మై డాడ్ స్పీక్స్ తమిళ్ అట్ హోమ్. మా నాన్నమ్మకు కూడా తమిళ్ వచ్చు. వాళ్ళు సీక్రెట్స్ మాట్లాడుకోవాలంటే తమిళ్లో మాట్లాడవచ్చు. అక్కడ చదువుకున్నారా లేకపోతే? నాన్న తిరుపతిలో చదువుకున్నారు. అండ్ ఐ థింక్ చెన్నై బోర్డర్ కాబట్టి చాలా మందికి ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉండి వాళ్ళిద్దరికి వచ్చేది. వాళ్ళ సీక్రెట్స్ అన్ని తమిళ్లో మాట్లాడుకునే వాళ్ళు. ఇలా కాదు, నేను ఇది డీకోడ్ చేయాలి అని ఐ స్టార్టెడ్ లెర్నింగ్ తమిళ్. అండ్ ఆల్సో నేను తమిళ్లో ఐ డిడ్ కపుల్ ఆఫ్ మూవీస్, సో ఇట్ హెల్ప్ ఫర్ దాట్ ఆల్సో. అండ్ ఈ మూవీకి రావడానికి కొంచెం టైం తీసుకున్నారు కదా, అంటే పడేసావే తర్వాత ఎందుకు వేరే లాంగ్వేజెస్లో బీసీ అయ్యా, లేకపోతే ఇక్కడ స్క్రిప్ట్స్ అంత నచ్చలేదా, ఏం జరిగింది? సో నేను పడేసావే తర్వాత ఐ డిడ్ 2 projects ఇన్ తమిళ్. అండ్ ఒకటి రీసెంట్గా రిలీజ్ అయింది మార్చ్లో, అగవన్ అని. దానికి ఐ స్పెంట్ లైక్ గుడ్ 8 months ఆఫ్ మై టైమ్. నేను ఇంకే కమిట్మెంట్స్ చేయలేదు, బికాజ్ ఐ పుట్ ఆన్ లాట్ ఆఫ్ వెయిట్. ఆ సినిమాకి నేను కొంచెం లడ్డులాగా తయారైపోయాను. లడ్డు అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, నేను తర్వాత అడుగుతాను. ఓకే ఓకే ఓకే. సో ఐ డోంట్ వాంట్ టు సైన్ ఎనీథింగ్ హియర్ ఆ టైంలో. అంటే ఆ వెయిట్ వల్ల లేకపోతే ఆ మూవీకి ఎక్కువ టైం ఇవ్వడం వల్ల? బోత్ యాక్చువల్లీ. ఆ మూవీ కోసం కొంచెం చబ్బీగా అయ్యాను కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ ఎల్స్. నేను పర్సనలీ ఐ డోంట్ లైక్ టు బి వెరీ చబ్బీ. కర్వీ ఈజ్ గుడ్ బట్ చబ్బీ ఈజ్ నో. అంటే ఎందుకు అంత ఇన్స్పైర్ అయ్యి వెయిట్ ఎక్కువ అయ్యారు? అంటే సైజ్ జీరో లాంటి మూవీస్ చూసి? అంటే ఐ వాజ్ నాట్ ఓవర్ వెయిట్ బట్ ఐ వాజ్ చబ్బియర్. మీరు ఇప్పుడు నువ్వు తోపురా ట్రైలర్లో US పోర్షన్ చూస్తే అందులో ఉన్న దానికి అట్లీస్ట్ ఐ వాజ్ 8 kilos హెవియర్. సో తమిళ్ నేను ఆ మూవీ ఆడిషన్కి వెళ్ళినప్పుడు డైరెక్టర్ అన్నారు, కొంచెం మీరు మరీ హ్యాంగర్లా ఉన్నారు, కొంచెం వెయిట్ పుట్ ఆన్ అవ్వచ్చు కదా అని. అండ్ దట్ క్యారెక్టర్ ఆల్సో నీడెడ్ సంథింగ్ లైక్ దట్, చాలా బబ్లీ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్. సో అంతా అలా కుదిరిపోయింది. దట్స్ వై ఐ డోంట్ వాంట్ టు సైన్ ఎనీథింగ్ హియర్. ఆల్సో నాకు వచ్చిన కపుల్ ఆఫ్ స్క్రిప్ట్స్, ఐ విల్ నాట్ టెల్ దట్ నాకు వచ్చిన ఏ స్క్రిప్ట్ నాకు నచ్చలేదు అని, బట్ ద వన్స్ దట్ కేమ్ టు మీ were not very interesting, and I'm glad I didn't do those projects because avi release ayin tarvata yeah. Okay. So yeah, I'm glad, and I believe quality over quantity. Okay, that's nice. Yeah. Okay. And లడ్డు పాప అని పిలిచి లడ్డూలు ఇచ్చేవాళ్ళంట కదా, నిజమేనా ఇది? మీరు చాలా హోంవర్క్ చేసినట్టున్నారు. ఆ నోట్స్ చూస్తేనే నాకు అర్థమైంది. Yeah, so when I was a kid, I was a chubby kid. కోరామకృష్ణ గారు అయితే ఏంటి నువ్వు మీ మమ్మీకి ఫుడ్ పెట్టకుండా అంతా నువ్వే తినేస్తున్నావా అని అడిగేవాళ్ళు. అండ్ నాకు ఇఫ్ ఐ డూ అ గుడ్ సీన్, గుడ్ పర్ఫార్మెన్స్, నాకు లడ్డూలో చాక్లెట్లో ఇచ్చేవాళ్ళు అనమాట. నేను ఆ కకుర్తితోటి ఈ సీన్ ఎలా అయినా బాగా చేయాలి అని ప్రతి మూవీలో అలా అనుకునేదాన్ని. సో లాట్ ఆఫ్ పీపుల్ యూస్ టు కాల్ మీ లడ్డు. ఫస్ట్ సౌందర్య గారు స్టార్టెడ్ కాలింగ్ మీ దాట్. నా ఫస్ట్ మూవీ వాజ్ విత్ సౌందర్య గారు. సౌందర్య గారు కూడా కన్నడ మాట్లాడతారు కదా, అలా ఏమన్నా కనెక్ట్ అయ్యారా? నేను అంత బాగా కన్నడ మాట్లాడను. అవునా? మై కన్నడ ఇస్ వెరీ బ్యాడ్. అర్థం అవుతుంది, మాట్లాడటం అంత ఫ్లూయెంట్గా రాదు. బట్ డ్యూరింగ్ దట్ షూట్ మై గ్రాండ్ ఫాదర్ యూస్ టు కమ్ విత్ మీ. సో వాళ్ళు బాగా బాండ్ అయ్యారు. కన్నడ అని బాండ్ అయ్యారు. కన్నడ మీది తినాలి మాది తినాలి టైప్లో బాండ్ అయ్యారు. ఓకే. అండ్ ఈ మూవీ చేసేటప్పుడు ఏదైనా చాలా టఫ్గా ఉంది, కష్టంగా ఉంది, ఇది కష్టంగా చేశాను, అబ్బా ఈ సీన్ ఎప్పుడైపోతుందా అని అనిపించింది సీన్ ఎప్పుడైపోతుందా అని కాదు, బట్ డెఫినెట్లీ దెర్ వాజ్ వన్ సీన్ ఛాలెంజింగ్గా అనిపించింది. బికాజ్ అది మూవీలో చాలా ఇంపార్టెంట్, ఒక టర్నింగ్ పాయింట్ స్టోరీకి, అలాంటి సీన్ అది. అండ్ సుధాకర్ గారు అసలు చించేశారు ఆ సీన్లో, మామూలుగా చేయలేదు. అండ్ ఆఫ్టర్ ఐ సా హిస్ పర్ఫార్మెన్స్ నాకు ఎంత ప్రెషర్ ఎక్కువైపోయిందంటే ఇప్పుడు నేను ఆయన పర్ఫార్మెన్స్ లెవెల్ ఎలా మ్యాచ్ చేయాలి అని. ఆ ప్రెషర్లో ఐ థింక్ ఐ ప్యానిక్డ్ అండ్ ఐ కుడెంట్ గివ్ మై 100%. అండ్ మా డైరెక్టర్ అస్సలు కాంప్రమైజ్ అయ్యే రకం కాదు.
బుజ్జగించో లేకపోతే బెదిరించో అవుట్పుట్ అయితే తెచ్చుకుంటారు. అదే దట్ ఆయనకి డెబ్యూ మూవీ కదా, ఇంకా ఛాలెంజింగ్ గా ఉంటుంది. డెఫినెట్లీ తనకున్న విజన్ వచ్చే వరకు హీ విల్ నాట్ కాంప్రమైజ్ ఆన్ ద షాట్. కొన్ని టెక్నికల్ డిఫికల్టీస్ వల్ల మేము వీ హ్యాడ్ టు డూ మల్టిపుల్ రీటేక్స్ ఆ ఒక్క షాట్కి. అండ్ ఫైనలీ వి ఫినిష్ దట్ షాట్, కానీ ఐ వాజ్ నాట్ హ్యాపీ. ఇప్పుడు I didn't finish the story. I was not happy after the shot. Okay. తర్వాత I realized that director also was not happy. So next day మళ్ళీ రీషూట్ చేసాం అది, and then finally it came out well. అండ్ నేను నా లైఫ్లో ఇప్పటివరకు ఏ సీన్ రీషూట్ చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ దట్ ఐ హ్యాడ్ టు డూ అ రీషూట్, బట్ ఐమ్ గ్లాడ్ ఇట్ కేమ్ అవుట్ వెల్. అంటే బికాజ్ సుధాకర్ గారు ఎక్కువ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇచ్చారు కాబట్టి మ్యాచ్ చేయడానికి ఇంకొంచెం ఎక్కువ కష్టపడాల్సి వచ్చిందా? యా డెఫినెట్లీ. హీస్ అ వెరీ ఇంటెన్స్ అండ్ ప్యాషనెట్ యాక్టర్. సో ఆ సీన్కి తను అమేజింగ్, హీస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. మీరు సినిమా చూస్తే యూ విల్ నో వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. నేను కొంచెం సేపు అడిగితే ఆ సీన్ కూడా చెప్పేసేలా ఉంది మీ ఎక్సైట్మెంట్. ఆల్మోస్ట్. బట్ నేను ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు రిమెంబర్, నన్ను ఏం చెప్పొద్దు ఇన్ఫర్మేషన్ అని చెప్పి బాగా ట్రైన్ చేసి పంపించారు కదా, సో జస్ట్ ట్రైంగ్ టు లైక్ కామ్ డౌన్. ఓకే, ఒక మూవీలో జెనీలి అంటారు కదా, లేదు చెప్పకూడదు. ఓకే, అండ్ ట్రైలర్ డార్లింగ్ ప్రభాస్, బాహుబలి ప్రభాస్తో లాంచ్ చేశారు. ఎలా కుదిరింది ఇది? మాకు ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు నువ్వు తోపురాకి. శ్రీకాంత్ గారు ఇక్కడ ఇనిషియల్గా మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు హీ వాజ్ ద ప్రొడ్యూసర్. అండ్ యుఎస్కి వెళ్ళేటప్పటికి కొంచెం బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ ఎక్కువైపోయి మేము అనుకునే దానికంటే వీవర్ మా షూట్ డేస్ వచ్చి ఒక 53-55 డేస్ వరకు జరిగాయి యూఎస్లో. మేము అనుకున్న దానికంటే కొంచెం ఇంక్రీజ్ అయింది బడ్జెట్. సో దట్స్ వెన్ వీ డిసైడెడ్ టు హ్యావ్ అనదర్ ప్రొడ్యూసర్ ఆన్ బోర్డ్. అండ్ డాక్టర్ జేమ్స్ వాట్కమ్ అని అక్కడే యూటాలో ఉంటారు. తను ఐటీ కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది తనకి, బట్ మూవీస్ అంటే చాలా ప్యాషనెట్. సో హీ గాట్ ఆన్ బోర్డ్ బికాజ్ సుధాకర్ గారు తను ఫ్రెండ్స్ అనమాట. అండ్ జేమ్స్ గారు he knows a lot of people in Hyderabad. ఆయన యూఎస్కి వెళ్ళి 20 years అయింది, బట్ he has such amazing network here. And తన వల్లనే it was possible to get Prabhas garu on board for the trailer launch. I had a fangirl moment. Yes, అదే అడుగుదాం అనుకుంటున్నాను. నెక్స్ట్ fangirl moment అని విన్నాను. Okay. Because Bahubali is like larger than life. అండ్ ఐ నెవర్ మెట్ ప్రభాస్ గారు బయట ఈవెంట్స్లో కానీ ఎక్కడ కలవలేదు, బికాజ్ హీఈస్ వెరీ షై, బయటికి ఎక్కువ రారు. అండ్ సాహు స్టార్ట్ అయినప్పటి నుంచి తన లుక్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ బయట ఈవెంట్స్కి ఎక్కడ వెళ్ళట్లేదు. సో ఇట్ వాస్ వెరీ నైస్ ఆఫ్ హిమ్ టు కమ్ ఓన్లీ ఫర్ నువ్వు తోపురాస్ ట్రైలర్ లాంచ్. అండ్ I don't know, I just had a fangirl moment for a moment. Like మాట్లాడమన్నప్పుడు కూడా ఐ వాజ్ లైక్ ఓకే, ఐ డోంట్ వాంట్ టు సౌండ్ డమ్, బట్ నాకు ఇప్పుడు ఏం మాటలు రావట్లేదు అని చెప్పాను. ఆన్ స్క్రీన్ వీడియోస్ అయితే చూసాము, ఆఫ్ స్క్రీన్ ఏం మాట్లాడారు? హీ జస్ట్ ఆస్క్డ్ ఎలా జరిగింది షూట్ అది ఇది అని. అండ్ ఎప్పుడైతే చెప్పామో ఇన్ని డేస్ యూఎస్లో షూట్ చేసామనగానే ప్రొడ్యూసర్ దగ్గర చాలా డబ్బులు ఉన్నట్టున్నాయి కదా, చాలా ఖర్చు అయి ఉంటుంది అన్నారు. అండ్ హీ లైక్ ద ట్రైలర్ అండ్ డైలాగ్స్ అన్నిటికీ కానీ హీ వాజ్ రెస్పాండింగ్, బికాజ్ యూ నో మా డైలాగ్స్ ఎలా ఉంటాయో, సూపర్ ఫనీ అండ్ హిలేరియస్. యా సో తను కూడా హీ ఆల్సో పాయింటెడ్ అవుట్ ద సేమ్ థింగ్. అండ్ he spent good amount of time with us, మా టీమ్ అందరితోటి మాట్లాడి ఇండివిజువల్గా. వెరీ వెరీ నైస్ పర్సన్. ఓకే, అండ్ ప్రభాస్ గారు కాకుండా ఎవరి ఇష్టం, ఫేవరెట్ స్టార్ హీరో ఎవరు? ఇప్పుడు మాత్రం హీరోయిన్లో చెప్పొద్దు, నిజం చెప్పాలి. నేను ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ నాగార్జున గారు. I have a major crush on him. And పడేసావేకి తను నాగార్జున ప్రెజెంట్స్ అని అలా వచ్చింది, అక్కినేని నాగార్జున ప్రెజెంట్స్ అని. ఐ వాజ్ సో ఫ్లాటర్డ్ వెన్ ఆయన మా టీమ్ జాయిన్ అవుతున్నారు అని తెలిసినప్పుడు. సో ఎవ్రీ ఈవెంట్ పడేసావేలో ఎప్పుడైతే నాగ్ సార్ వచ్చారో నేను అందరినీ తోసేసి నేనే ఆయన పక్కన ఉండాలి, నేనే ఆయన పక్కన కూర్చోవాలి. అండ్ ఐ బికేమ్ లైక్ అ పొజెసివ్ గర్ల్ ఫ్రెండ్. నాగ్ సార్కి కూడా ఐ మెన్షన్ దిస్ సో మెనీ టైమ్స్. నువ్వు గ్రీకు వీరుడు సాంగ్ చూసినప్పటి నుంచి నాకు
he was my first crush, and he's so charming. The way he carries himself, inta well maintained and all. Oh, ఇదంతా చెప్పారా, కలిసారా అసలు? యా, నేను నాకు సార్ కలిస్తే వాగుతూనే ఉంటాను. అప్పుడు పడేసావే డైరెక్టర్ చునియా గారు ఏమో వెనకాల నుంచి నిత్య shut up and I'm like, I don't care, I'm talking to Nag sir. Okay. I'm obsessed with Nagarjuna garu. Okay. అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా మూవీస్ ఐ థింక్ నియర్లీ 20 దాకా చేసినట్టున్నారు కదా, అరౌండ్ 20. ఇప్పుడు లీడ్ యాక్ట్రెస్ గా చేస్తున్నారు. హౌ వాజ్ ఇట్ డిఫరెంట్? సో నేను లడ్డు పాప అని చెప్పాను కదా, చిన్నప్పుడు నువ్వు ఈ సీన్ బాగా చేస్తే నీకు చాక్లెట్ ఇస్తాను అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మా హరి గారు నువ్వు చాక్లెట్లు మానేస్తే నీకు ఎక్కువ ఎక్స్ట్రా సీన్ పెడతాను అని చెప్తారు. సో బ్యాక్ దెన్ ఇట్ వాజ్ ఈజియర్. అంటే నేను ఎలా యాక్ట్ చేసినా దే వుడ్ బి లైక్, అయ్యో పాప ఎంత క్యూట్గా ఉంది, ఎంత క్యూట్గా ఏడుస్తుంది అని అంటారు. ఇప్పుడు నేను ఏడుస్తూ కూడా బ్యూటిఫుల్గా కనిపించాలి. దట్ ఈస్ అ ఛాలెంజ్. అండ్ jokes apart, it's not as easy as I thought it would be. You have to maintain your physique and you have to look certain way. And చిన్నప్పుడు ఏముంది, ఎలా రెడీ అయ్యి బయటికి వెళ్ళినా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ఎవ్రీబడి సో పర్టిక్యులర్. అండ్ కొంచెం అది ఇది మిస్ మ్యాచ్ అయినా ఏదైనా పీపుల్ విల్ స్టార్ట్ ట్రోలింగ్ యూ ఇంటర్నెట్ మీద. సో లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, లాట్ ఆఫ్ ప్రెషర్, బట్ ఐ లవ్ ఇట్. ఐ లవ్ దిస్ అటెన్షన్. నాకు లైమ్ లైట్లో ఉండడం చాలా ఇష్టం. అండ్ ద కైండ్ ఆఫ్ అటెన్షన్ దట్ ఐఎమ్ గెటింగ్ యాజ్ అ లీడ్ యాక్టర్. ఓకే, అంటే ఆల్రెడీ చిన్నప్పుడు కూడా అది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది కదా, అటెన్షన్ అనేది స్కూల్స్లో. వావ్, నువ్వు మూవీలో చేసావా అనగానే కొంచెం ఎస్ అని చెప్పుకోవడం ఉంటుంది కదా. ఉండేది, బట్ అప్పుడు ఐ వాజ్ వెరీ హంబుల్ అనమాట. అవునవును నేను సినిమాలో చేశాను. ఇప్పుడు ఐ కెన్ బాస్ అరౌండ్, like I'm the boss lady. Our attitude todi I can go about. Okay, and you did your engineering కదా? Yeah. ఈసీ చేసినట్టున్నారు. అంటే జనరల్గా అటు నుంచి ఇటు రావడానికి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, కరెక్టేనా నేను తీసుకునే న్యూ పాత్ అండ్ ఆల్. అలాంటి థాట్స్ ఏమన్నా ఉన్నాయా ఇటు ఎంటర్ అయ్యేటప్పుడు? ఎలా థింక్ చేశారు? సో నేను ఇంజనీరింగ్ తర్వాత ఐ ఇమీడియట్లీ వర్క్డ్ ఇన్ ఇన్ఫోసిస్ క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా. ఎక్కడ? హైదరాబాద్లో. యా, హైదరాబాద్. అండ్ ఇన్ఫోసిస్ క్యాంపస్ చూసి నేను అసలు ఫ్లాట్ అయిపోయా. ఓకే, ఐ వాంట్ దిస్ లైఫ్ అని అనుకుని అక్కడికి వెళ్ళాను. బట్ ద మూమెంట్ ఐ ఎంటర్డ్ ఇన్ఫోసిస్, అందరు చుట్టుపక్కల వాళ్ళు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, మీరు సినిమాల్లో ఉండాలి కదా, గుర్తుపట్టారు. యా. And everybody kept asking me, you have an opportunity, అది explore చేయాలి అని. Then I decided, okay, this is not what I'm supposed to do in life. Computer job కాదు నాది, desk job కాదు my destiny. And that's when I started thinking about it. And movies I'm very passionate about movies. The thing that excites me is నేను ప్రతి మూవీలో I can be a different person. నిత్య కాకుండా ఐ కెన్ బికమ్ రమ్య ఆర్ నిహారిక ఇన్ పడేసావే ఆర్ సమ్ అదర్ క్యారెక్టర్. అండ్ ఇట్స్ ఫ్యాసినేటింగ్ ఇంకో క్యారెక్టర్లో అలా ఇన్వాల్వ్ అయిపోయి టు బిహేవ్ లైక్ అ డిఫరెంట్ పర్సన్. సో ఐ థాట్, what, let me give it a shot, చూద్దాము how movies will turn out అని. Then I took some time, I lost weight, then movies happened. అంటే పేరెంట్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఇన్ఫోసిస్లో జాబ్ వదిలేసి నాకు ప్యాషన్, నేను మూవీస్ చేస్తాను అనగానే ఎలా రెస్పాండ్? సో మై మామ్ ఈజ్ మై బిగ్గెస్ట్ సపోర్టర్, షీ ఈజ్ మై బిగ్గెస్ట్ ఫ్యాన్ అండ్ బిగ్గెస్ట్ క్రిటిక్. చిన్నప్పుడు నేను 5 years ఏజ్లో ఉన్నప్పుడు ఐ స్టార్టెడ్ యాక్టింగ్, అరౌండ్ 4-5 years ఏజ్ ఉన్నప్పుడు. అండ్ ఆ టైంలో కూడా అమ్మనే నాకు పుష్ చేశారు. మూవీస్లో అందరు అమ్మలు అనుకుంటారు కదా, నా కూతురు ముద్దుగా ఉంది, నా కొడుకు అందంగా ఉన్నాడని. అలానే మా అమ్మ కూడా అనుకుంది. మమ్మీ కరెక్ట్గానే. థ్యాంక్ యూ, ఐ వాస్ ఫిషింగ్ ఫర్ దట్ కాంప్లిమెంట్. సో అమ్మ ఎంకరేజ్మెంట్ వల్లనే ఐ స్టార్టెడ్ మూవీస్. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు యాజ్ అ లీడ్ యాక్టర్ ట్రై చేయాలి అనుకున్నప్పుడు మై డాడ్ వాజ్ ఎ లిటిల్ కన్సర్న్డ్. ఇన్ఫోసిస్ జాబ్ వదిలేసి ఇట్స్ ఎ రిస్కీ కెరియర్ ఆప్షన్, అవసరమా, విల్ ఇట్ బీ సేఫ్ అండ్ ఆల్. బట్ మై మామ్ ఆల్సో టోల్డ్ మై డాడ్, బేసిక్లీ నేను ఎక్కడికి వెళ్తే మా అమ్మ నాతో ఉంటారు. వి కమ్ ఇన్ ప్యాకేజ్ డీల్, షూటింగ్, డబ్బింగ్, స్టోరీ నరేషన్, ఎనీథింగ్ అమ్మ ఇస్ దేర్ విత్ మీ అనమాట. సో ఆ ప్రామిస్ చేశాను నేను పప్పాకి, నేను ఎక్కడికి వెళ్తే అమ్మ నాతోటే వస్తారని. దెన్ హీ సెడ్, ఓకే, గో హెడ్. యా. And I have not faced anything bad
ఇన్ ద ఇండస్ట్రీ సో ఫార్. అందరు నన్ను అరే మనమ్మాయి అనే చూసుకుంటారు. ఐ గ్రో అప్ ఇన్ ద ఇండస్ట్రీ కదా. సో అండ్ జనరల్లీ అందరూ నెగిటివ్స్ ఆర్ సంథింగ్ ఏదో చెప్తున్నారు కానీ ఇలా పాజిటివ్ ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు. నాకు పర్సనలీ ఐ డోంట్ ఫేస్ ఎనీథింగ్. అండ్ కొంచెం రిలేటివ్స్ నుంచి కొంచెం ఆ నెగిటివిటీ ఉంది ఇప్పటికీ కూడా సమ్వేర్. బట్ ఇలా నువ్వు తోపురా లాంటి తోపు రిలీజ్ అయినప్పుడు ఓకే మా అమ్మాయి అని చెప్పుకుంటారు, దెన్ దే విల్ బీ హ్యాపీ. సో ఓకే. అండ్ ఇంతకు ముందు నిత్య ఒక మాట అన్నారు, నాకు ఫోక్ సాంగ్స్ కైండ్ ఆఫ్ ఇష్టం, కొంచెం ఫుల్ అని. అలాంటి సాంగ్ మీకోసం ఏమైనా పెట్టారా ఈ మూవీలో? ఒక ఫోక్ సాంగ్ టైప్ ఏదో ఉంది. యాక్చువల్లీ నిన్నే వి రిలీజ్డ్ వీడియో సాంగ్ రారో అనేసి. దట్ వాజ్ స్పెషలీ ఫార్ మీ. రారో నా సూరి అంటే నేను సూరి కోసం పాడుతున్న సాంగ్. బట్ అంత తెలంగాణ ఫ్లేవర్ ఉన్న సాంగ్ కమర్షియల్ మూవీస్లో నేను రీసెంట్ టైమ్స్లో ఎక్కడ వినలేదు. అండ్ దట్స్ మై ఫేవరెట్ సాంగ్ ఇన్ ద మూవీ. మొత్తం సాంగ్ మేము 2 daysలో షూట్ చేసాము. అండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. రఘు మాస్టర్ ఇస్ ద కొరియోగ్రాఫర్ ఫర్ ఇట్. అండ్ స్టెప్స్ కొంచెం హెవీగా ఉన్నాయి. అయ్యో లేదు, మేము అంత హెవీ స్టార్టింగ్ అంత లిరిక్స్ స్టార్ట్ అయినా ఇప్పుడు అంటే మరీ కింద మీద పడిపోయి అలాంటి స్టెప్స్ కాకుండా క్యాచీగా ఉండాలి. బికాజ్ అగైన్ అది కూడా ప్రమోషనల్ సాంగే, అది మూవీలో ఉండదు. సో ప్రమోషనల్ సాంగ్ కాబట్టి మూవీలో ఉండదు, మేము యూట్యూబ్లోనే చూసుకోవాలా. ఎస్, అందుకే వీడియో సాంగ్ రిలీజ్ చేసాం కదా. సో సిచ్యువేషన్ ఏంటంటే సూరిని వేరే అమ్మాయిలు మేము ఒక గణేష్ పండగకి వెళ్ళినప్పుడు వేరే అమ్మాయిలు సూరిని చూడడం అండ్ దే ట్రై టు ఫ్లర్ట్ విత్ హిమ్ అండ్ ఆల్ దాట్. అండ్ రమ్య ఏంటంటే కర్చీఫ్ వేసుకుంది సూరి మీద. ఇంకెవరు కళ్ళు వేసినా వాళ్ళు ఇచ్చి పడేస్తారు అనమాట. ఎగ్జాక్ట్లీ. సో ఆ సిచ్యువేషన్లో వచ్చే సాంగ్ అనమాట. అండ్ దట్ ఈస్ సచ్ అ పెపీ నంబర్. అండ్ మీకు ఇష్టమైన ఫోక్ సాంగ్కి మ్యూజిక్ ఇచ్చారు, డైరెక్టర్ గురించి చెప్పండి, మ్యూజిక్ డైరెక్టర్ గురించి. ఫోక్ సాంగ్కి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి సురేష్ బొబ్బిలి. ఓకే. అండ్ ఐ థింక్ తనకి ఇది టాలీవుడ్లో ఒక మైల్ స్టోన్ లాగా ఉండిపోతుంది అని అనుకుంటున్నాను. బికాజ్ ఉట్టి ఫోక్ కాకుండా అదర్ జానరా సాంగ్స్ కూడా ఉన్నాయి. మదర్ సెంటిమెంట్ సాంగ్ ఒకటి ఉంది, ఫ్రెండ్షిప్ బేస్డ్ సాంగ్ ఒకటి ఉంది, ఒక పాప్ సాంగ్ ఉంది. సో ఇన్ని డిఫరెంట్ ఫ్లేవర్స్ తను ఇంత బ్యూటిఫుల్గా చూపించాడు కాబట్టి ఐఎమ్ షూర్ దిస్ విల్ హెల్ప్ హిమ్ సక్సీడ్ ఇన్ టాలీవుడ్. అండ్ సురేష్ బొబ్బిలి వచ్చేసి తను తెలంగాణ అబ్బాయి. సో హీ వాజ్ పర్ఫెక్ట్ పర్సన్ అనమాట రారో సాంగ్ కోసం. అండ్ 2 songs వచ్చేసి పిఏ దీపక్ అనేసి తను కంపోజ్ చేశారు. పిఏ దీపక్ అసిస్టెడ్ ఏఆర్ రెహమాన్ అండ్ హీస్ ద ఫస్ట్ తెలుగు గై టు విన్ అ గ్రామీ అవార్డ్. సో మ్యూజిక్లో గ్రామీ అన్నది ఆస్కర్ లెవెల్ కాబట్టి he's done a fabulous job. పదమని అని దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఆ సాంగ్కి షూట్ స్టార్ట్ చేశాము అండ్ ఐ వాజ్ బ్లోన్ అవే విత్ ద బీట్స్. ఐ థింక్ ఇట్స్ సో మెలోడియస్, వెరీ హార్ట్ టచింగ్ కైండ్ ఆఫ్ అ థింగ్. ఆల్సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పాడే పాట కాబట్టి నేను కొంచెం ఆ సెల్ఫిష్ రీజన్ తోటి కూడా ఐ ఎంజాయ్ దట్ సాంగ్ మోర్. అండ్ దీపక్ సౌండ్ మిక్సింగ్ కూడా చేశారు. ఇనిషియలీ దీపక్ వాజ్ ఆన్ బోర్డ్ అనమాట ప్రాజెక్ట్కి యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. బట్ బికాస్ హీఈస్ డూయింగ్ మల్టిపుల్ అదర్ ప్రాజెక్ట్స్, పెద్ద ప్రాజెక్ట్స్ లైక్ రోబోటు కానీ ఆ లెవెల్ చేశారు కాబట్టి తన డేట్స్ దొరకడం హ్యాస్ బికమ్ వెరీ డిఫికల్ట్ అనమాట. సో అప్పుడు తనే అన్నారు, నేను అకామిడేట్ చేయలేకపోతున్నాను మీ డేట్స్, సో యూ షుడ్ ఫైండ్ సంబడి ఎల్స్ టు డూ అదర్ సాంగ్స్ అని. అప్పుడు సురేష్ కేమ్ ఆన్ బోర్డ్ అండ్ హీస్ డన్ అ ఫ్యాబ్యులస్ జాబ్. మీ ఫోక్ సాంగ్ చేయడానికి వచ్చారేమో ఆయన. ఎగ్జాక్ట్లీ, నేనే అదే అనుకున్నా. ఇట్స్ ఆల్ అ మాస్టర్ ప్లాన్, లైక్ సో బ్యూటిఫుల్లీ అందరూ ఆల్ ద టెక్నీషియన్స్ కేమ్ 1 by 1 ఆన్ బోర్డ్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఈవెన్ డిఓపి విషయంలో ఇక్కడ ప్రకాష్ వేలాయుధన్ అని, హీస్ ఫ్రమ్ మలయాళం, కేరళ, అండ్ అక్కడ హీస్ డన్ సమ్ వెరీ గుడ్ ప్రాజెక్ట్స్. అండ్ తోటతరణి గారు కానీ అనుకోకుండా తోటతరణి గారు అయితే హిస్ విజన్ ఇస్ అమేజింగ్. మాది పెద్ద ఆర్ట్ వర్క్ ఉండే మూవీ కాదు, బట్ వాట్ ఎవర్ ఇండియాలో ఏదైతే స్కెడ్యూల్ చేసామో చాలా అథెంటిక్గా రియలిస్టిక్గా ఉండడానికి హీ డిజైన్డ్ ఎవ్రీథింగ్. అన్నీ స్కెచ్ వేసి ఇస్తారు అండ్ దెన్ వీ వుడ్ గో గెట్ ఆల్ ద ప్రాప్స్ వీ యాజ్ ఇన్ ద ఆర్ట్ డిపార్ట్మెంట్.
అమేజింగ్ గై అండ్ హీస్ లైక్ అ కిడ్ అట్ హార్ట్ యూనో. మాట్లాడుతుంటే చిన్నపిల్లలతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. హీస్ అన్ అమేజింగ్ పర్సన్. ఓకే. అండ్ మదర్ సెంటిమెంట్ సాంగ్ అనగానే నాకు నిరోషా గారు గుర్తొచ్చారు. యా, ఆవిడతో కాంబినేషన్ సీన్స్ ఏమైనా ఉన్నాయా మీకు? అది మీరు చెప్పొచ్చు. అది జస్ట్ కాంబినేషన్ సీన్ అడిగాను, సీన్ ఏంటి అని అడగలేదు మరి. సో నిరోషా గారు క్లియర్లీ సూరికి మదర్ రోల్ ప్లే చేశారు. అండ్ ఆన్ స్క్రీనో ఆఫ్ స్క్రీనో నేను ఆవిడతోటి మాట్లాడటం జరిగింది. నేను ఆఫ్ స్క్రీన్ ఎలా మాట్లాడుంటారంటే ఆబ్వియస్ గా సీన్ ఉంటది, అందుకనే మాట్లాడుంటారు. నాకు నేను ఊరికే టైం పాస్ కి సెట్ కి వెళ్ళిపోయిండొచ్చు కదా, నాకు షూటింగ్ లేకపోయినా. సో నిరోషా గారితో తను కూడా షీజ్ లైక్ అ యంగ్స్టర్ తెలుసా, షీజ్ లైక్ అ టీనేజర్. మాట్లాడుతుంటే ఇనిషియలీ మేము ఓకే సీనియర్ యాక్టర్ కదా కొంచెం రెస్పెక్ట్ఫుల్గా వీల్ బిహేవ్ అవర్ సెల్ఫ్స్ అనుకున్నాం. బట్ షీ సో చిల్డ్ అవుట్ తెలుసా, అరే ఒరే అనుకుంటూ మాట్లాడతారు. క్యారెక్టర్లో ఉన్నప్పుడు చాలా సొఫిస్టికేటెడ్గా యూనో దట్ మదర్కి కావాల్సిన సీరియస్నెస్ కానీ ఆ క్యారెక్టర్లో ఉంటారు. కట్ అన్న వెంటనే షీల్ బి బ్యాక్ టు హర్ టీనేజ్ సెల్ఫ్. షీ ఈజ్ సో మచ్ ఫన్ టు వర్క్ విత్ ఆన్ ద సెట్. ఓకే. అండ్ ఎవరైనా మీకు చెప్పారా టాలీవుడ్లో ఒక హీరోయిన్లా కనిపిస్తావు నిత్య అని ఎవరైనా చెప్పారా? చెప్పే ఉంటారు, అంత ఆలోచించొద్దు. చెప్పారా? 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 ఏమో నాకు గుర్తు రావట్లేదు. అబ్బా అవునా? ఓకే. అంటే ఇప్పుడు నేను చెప్పాలా అది? యా, మీరు చెప్తారని వెయిట్ చేస్తాను. ఓకే. మీరంతా ముచ్చట పడుతుంటే నేను ఆబ్వియస్గా చెప్తాను, కలర్ స్వాతి గారి లాగా ఉన్నారు అని ఎవరైనా అన్నారా? ఎవరైనా కాదు, చాలా మంది అన్నారు. లేదే, చూడండి నాకు పన్ను లేదు కానీ ఆ స్టైల్లో అనిపిస్తుంది అని చాలా మంది అన్నారు. బట్ నువ్వు తోపురా ప్రమోషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొన్ని ఇమేజెస్ చూసి కాజల్లా ఉన్నావు అని అంటున్నారు. ఇప్పుడు ప్రమోషన్ వచ్చి ఇంకొక హీరోయిన్ తో కంపేర్ చేస్తున్నారా? ఐ డోంట్ నో. సో మేబీ నెక్స్ట్ మూవీలో నేను ఇంకొక కనిపిస్తానేమో, మేబీ సమాంతా ఆర్ సంబడి, ఐ డోంట్ నో. ఓకే. సో ఒక క్లూ ఇస్తుంది నిత్య, నెక్స్ట్ సమంతతో కంపేర్ చేయమని. యా యా యా, స్మార్ట్ తోపులు అయితే క్యాచ్ చేస్తారు క్లూ. No, I really admire Samantha. ఓకే. అంటే జనరల్లీ కొంతమందికి ఎవరైనా నెక్స్ట్ లెవెల్ హీరోయిన్తో కంపేర్ చేస్తే వావ్ అనిపిస్తుంది, ఇంకొంతమందికి నో నేను సపరేట్, నేను వేరు, నేను డిఫరెంట్ అలా అనిపిస్తుంది. మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంది అలా కంపేర్ చేసి చెప్పినప్పుడు? నాకు నా ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేయాలి ఇండస్ట్రీలో అన్న థాటే ఉంటుంది. సో ఐఎమ్ నాట్ ఎక్సైటెడ్, అరే నన్ను కంపేర్ చేస్తున్నారని ఎక్సైట్మెంట్ లేదు. బట్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఓకే. అండ్ నిత్య, మీ చైల్డ్హుడ్ మూవీస్కి వెళ్ళిపోదాం, లేకపోతే మీ ఫ్యాన్స్ అయ్యో మిస్ చేసేసింది యాంకర్ అనుకుంటారు. సో చిరంజీవి గారితో 2 మూవీస్ యాక్ట్ చేశారు, అంజియా అండ్ హిట్లర్. ఓకే. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా గుర్తుందా? చిన్నప్పుడు కదా. డెఫినెట్గా గుర్తుంది. మేము అంజీ చాలా సంవత్సరాలు కలిసి పనిచేసాము. అండ్ లక్కీలీ కేరళలో చాలా మేజర్ పోర్షన్ షూట్ చేసాము అంజీ టైంలో. ఒక 2 months వరకు వీ స్టేడ్ ఇన్ కేరళ. సో మేమందరం ఒకటే హోటల్లో ఉండేవాళ్ళము. అండ్ హీస్ అమేజింగ్ యూనో. ఎంత స్ట్రెస్ ఉన్నా, వర్క్ ప్రెషర్ ఉన్నా, ఏదైనా ఫ్రస్ట్రేషన్ ఉన్నా, సెట్లో పిల్లలు ఉన్నారు అనేసి హీ వాజ్ వెరీ వాచ్ఫుల్ అనమాట. హీ వుడ్ నాట్ వెంట్ అవుట్ అందరి ముందు. అండ్ పిల్లలు ఉన్నారు అనగానే హీ వుడ్, అంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఒక పక్క, మేము మా దగ్గరికి రాగానే ఎంత యూనో కేరింగ్గా మాట్లాడేవాళ్ళు. అండ్ అప్పుడు నాకు తెలియలేదు స్టార్డమ్, హౌ బిగ్ అ స్టార్ హీ ఈజ్ అని. బట్ బై ద టైమ్ అంజీ రిలీజ్డ్ ఒక ఫ్యూ ఇయర్స్ పట్టింది. సో ఐ వాజ్ ప్రిటీ గ్రోన్ అప్ బై దెన్. అండ్ అప్పటికే ఐ వాజ్ లైక్ వావ్, నేను చిరంజీవితో యాక్ట్ చేశానా అన్న ఫీలింగ్ వచ్చేది. అండ్ డ్యూరింగ్ దట్ టైమ్ నాకు షికాగో ఫిల్మ్ ఫెస్టివల్లో ఒక రికగ్నిషన్ వచ్చింది, గోల్డ్ ప్లాక్ రికగ్నిషన్ ఫర్ movie that I did, art film. It's called Maya. Okay, Hindi. So yeah, Hindi film Maya. So నేను అవార్డ్ తీసుకోవడానికి I couldn't go to Chicago, but అవార్డ్ ఇక్కడికి పంపించారు. అండ్ చిరంజీవి గారికి అది తెలిసినప్పుడు హీ వాజ్ సో ఎక్సైటెడ్. ఐ రిమెంబర్ మేము సాంగ్ షూట్ చేస్తున్నాం అప్పుడు గోల్కొండ ఫోర్ట్లో. రమ్యకృష్ణ గారు, చిరంజీవి గారు ఉన్నారు. అండ్ హీ వాజ్ లైక్, ఏ నాకు ఫోటో కావాలి, నాకు రాలేదు ఇంటర్నేషనల్ రికగ్నిషన్, నీకు వచ్చింది, నాకు నీతో ఫోటో కావాలి అని పిలిచి హీ టుక్ అ పిక్చర్ విత్ మీ. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దాట్. అండ్ there were so many చిన్న incidents when we were shooting for Anji. ఒక్కసారి నాకు I got hurt. అండ్ ఐ థింక్ చోటా
తోటి మాట్లాడుతున్నప్పుడు కెమెరామ్యాన్ చోట అంజీ మూవీకి, సో తనతో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడో పడ్డాను, సంథింగ్ హ్యాపెన్, ఐ గాట్ హర్ట్ అండ్ ఐ వాస్ క్రయింగ్. ఎవరు చెప్పినా నేను ఏడుపు ఆపట్లేదు. అప్పుడు చిరంజీవి గారు వచ్చి నన్ను ఎత్తుకొని నన్ను ఓదార్చి, హీ డెంట్ నీడ్ టు డూ దట్. మా అమ్మ ఉన్నారు, వేరే టీం ఉంది, వాళ్ళు చూసుకుంటారని వదిలేచ్చు కదా, బట్ లేదు, హీ టుక్ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ. అరే పాప ఏడుస్తుంది, లెట్ మీ కామ్ హర్ డౌన్ అని. ఈజ్ అన్ అమేజింగ్ పర్సన్ ఎట్ హార్ట్ అండ్ ఈవెన్ బెటర్ యాక్టర్. చాలా నాకు ఆ ఏజ్లోనే దట్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పోజర్ ఐ గాట్. ఓకే. అండ్ నాగశక్తి మూవీ దాంట్లో స్నేక్ లాగా చేసినట్టున్నారు కదా. జనరల్గా స్నేక్ లాగా కొంచెం అవన్నీ కష్టం చిన్న పిల్లలకి, సో అది ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? నాగశక్తి ఏ టైంలో వచ్చిందంటే ఆ సోషో ఫ్యాంటసీ మూవీస్ చాలా, దేవి అవన్నీ ఆ టైంలో రిలీజ్ అయింది. అండ్ ఐ వాజ్ వెరీ యంగ్ అప్పుడు. నాకు ఆ లెన్స్ పెట్టుకొని, బ్లూ లెన్స్ పెట్టుకొని ఒక 1 పేజ్ మోనోలాగ్ ఇచ్చారు ఆ ఏజ్లో. అండ్ ఐ రిమెంబర్ వెరీ క్లియర్లీ, ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి అన్నపూర్ణ స్టూడియోస్లో పెద్ద ప్రొఫెలర్ పెట్టి, నాది విశ్వరూపం వచ్చే సీన్ అనమాట అది. ఆ 1 పేజ్ డైలాగ్, ఇట్ వాస్ నాట్ ఈజీ అట్ ఆల్. అండ్ మామూలు మనం మాట్లాడే కాన్వర్జేషన్ తెలుగు కాదు, నేను దేవత రోల్ చేశాను కాబట్టి కొంచెం స్లాంగ్ ఆబ్వియస్లీ డిఫరెంట్ ఉంది. అండ్ ప్రొఫెలర్తో పాటు డ్రై లీవ్స్ అన్నీ వేశారు, తుఫాన్ వచ్చే ఎఫెక్ట్ ఇవ్వాలి అని. అవి కళ్ళల్లో పడుతూ లెన్స్ పెట్టుకొని, ఇట్ వాజ్ డెఫినెట్లీ నాట్ ఈజీ. నేను ఇప్పుడు ఆ విజువల్స్ అన్నీ చూస్తే అసలు ఎలా చేశాను ఆ ఏజ్లో, నాకు ఎవరు ఇంత ట్రైనింగ్ ఇచ్చారు అనిపిస్తుంది. బట్ అగైన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఫర్ ఇట్. ఓకే. అంటే చిన్నప్పుడు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేశారు కదా, అంటే ఇప్పుడున్న టెక్నికల్ టీమ్కి అప్పటికి ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా? టెక్నికల్గా చాలా ఇంప్రూవ్ అయిపోయింది ఇండస్ట్రీ అనిపించిందా? ఒక్కటి, చిన్నప్పుడు నేను చాలా గర్వంగా చెప్పుకునేదాన్ని నేను సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని. బికాజ్ అప్పుడు డిజిటల్ లేదు కదా, రీల్ కాబట్టి సింగిల్ టేక్లో అయిపోతే ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ హ్యాపీ. బట్ ఇప్పుడు ఐ సీ టేక్స్ డజంట్ మ్యాటర్, డిజిటల్ కాబట్టి మనకి ఫైనలీ అవుట్పుట్ కరెక్ట్ వచ్చిందా లేదా అన్నది ఇంపార్టెంట్. సో దట్ వే టెక్నికలీ ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్. నేను చిన్నప్పుడు చేసినప్పటికీ ఇప్పటికీ అసలు నో కంపారిజన్. ఓకే. అండ్ ఈ మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు అని అడిగే క్వశ్చన్ ముందు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ సెషన్ ఉంది. ఓకే. నేను వాటర్ తాగాలా? కొంచెం ఏమైనా అవసరం లేదు, మీరు నాకు తాగించేలా ఉన్నారు, మీరు తాగే టైప్ కాదు. ఓకే. ఫస్ట్ మార్నింగ్ లేవగానే మీరు చేసే పని? ఐ ప్రే టు యూనివర్స్. ఓకే. మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇన్ యువర్ హ్యాండ్ బ్యాగ్? ఇంట్రెస్టింగా? ఎస్, మీకు ఇంట్రెస్టింగ్. ర్యాపిడ్ ఫైర్ ఇది. ఇంట్రెస్టింగా? వాట్ కెన్ బి ఇంట్రెస్టింగ్ ఇన్ అ హ్యాండ్ బ్యాగ్? ఓ మై గాడ్, మై మస్కరా. ఓకే. ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ ఇన్ చైల్డ్హుడ్? నాగార్జున గారు. నాగార్జున గారిని ఎక్కడ మర్చిపోవట్లేదు. ఓకే. నెక్స్ట్ ఏ హీరోతో యాక్ట్ చేయాలని ఉంది? ఒక్కరి పేరే చెప్పాలా? అంతే కదా. ఐ వాంట్ టు యాక్ట్ విత్ ఎవ్రీబడి. నో. అజిత్. అక్కడికి వెళ్ళారా? ఉంది కదా బేస్ అని చెప్పి. ఓకే. ఎనీ వన్ డైలాగ్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ యువర్ మూవీస్? దద్దోజనం కూడా పెట్టుకో, నేను పడను. ఓకే. వన్ లైన్ అబౌట్ సుధాకర్, యువర్ హీరో? కంప్లీట్ ప్యాకేజ్. He's a complete package. He's an actor, he's a dancer, he's a singer, he's a photographer, he can be a director, complete package. Okay. All-time favorite movie? Breakfast at Tiffany's. Best compliment? తెలుగులో కూడా చెప్పాలా? మాయాబజార్. గుండమ్మ కథ. చెప్పండి ఇంకా మీకు ఇష్టం వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్, ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? That I have a nice smile, desktop smile అని అంటారు నన్ను. What is the best thing about being in Hyderabad? What is the best thing about being in Hyderabad? Yo, how can you not like the biryani? Okay, what's the worst thing? నవాబీ యాటిట్యూడ్. అందరికీ నవాబీ యాటిట్యూడ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ మీ. ఓకే. అంటే కొంచెం తగ్గించుకుంటే మంచిదా? అవే అలాంటివి తగ్గించుకుంటే అంటే మనం హైదరాబాదీ అంటే ఇట్స్ ఇన్ అవర్ బ్లడ్. దట్ ఈస్ ఇన్బిల్ట్ ఫర్ అస్. ఓకే. వర్స్ట్ థింగ్ అని కూడా లవ్ చేస్తున్నారు, సూపర్. వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ బీయింగ్ అన్ యాక్ట్రెస్? ఫర్ మీ ఇట్స్ ద అటెన్షన్.
ఓకే, వర్స్ట్ థింగ్ ది అటెన్షన్. అంటే రెండింటికి ఒకే ఆన్సర్ See, అవ్వదు. best thing ఒకటి attention. హ్యాపీగా ఫీల్ అవ్వాలి, లేకపోతే బ్యాడ్ గా ఫీల్ Okay, అవ్వాలి. I'll tell the worst thing. Having to maintain your weight. ఓకే, ఎక్స్పీరియన్స్ చేశారు కదా. ఓకే, నాకు ఫుడ్ అంటే ఐ లవ్ ఫుడ్. నేను తిండి కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. ఓకే, అంటే ఈ మధ్య కాలంలో మీ మీద వచ్చిన ఫన్నీయెస్ట్ న్యూస్ ఏంటి? మొన్నే సంబడి సెంట్ మీ అ మీమ్ ఆన్ దేవుళ్ళు ఫోటో పెట్టి, ఇప్పుడు ప్రభాస్ గారితో ట్రైలర్ లాంచ్ అయిన ఫోటో పెట్టి, ఈ అమ్మాయి 10th క్లాస్ అనుకున్నానే అప్పుడే హీరోయిన్ అయిందా ఆర్ సంథింగ్ లైక్ దాట్. బికాజ్ ఇప్పటికీ కూడా నేను దేవుళ్ళు అని చెప్తే జనాలు దేవుళ్ళు లైక్ మీరు ఇంత పెద్దగా ఎప్పుడు అయ్యారు అంటారు. దే స్టిల్ రిమెంబర్ మీ ఇన్ దట్ ఏజ్ ఓన్లీ. ఐ థింక్ ఆల్ దోస్ మీమ్స్ ఆర్ వెరీ ఫనీ. ఓకే, డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ ఇన్ 3 words. Confident, always smiling, and I love working out. So I think I'm going to call myself fit. ఓకే, వర్కౌట్స్లో ఏది ఫేవరెట్ ఎక్సర్సైజ్? Legs day is my favorite day of the week. ఓకే, జనరలీ వెన్ మై ఫ్రెండ్స్ కాల్, ఇప్పుడు వీకెండ్ టైంలో అలా ప్లాన్స్ చేసేటప్పుడు కాల్ చేసి రేపు ఏం చేద్దాము అని అంటే, వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ టుమారో అంటే, యా ఐమ్ ట్రైనింగ్ లెగ్స్. దట్స్ లైక్ మై ఇమీడియట్ రెస్పాన్స్. దట్స్ హౌ మచ్ ఐ లవ్ వర్కౌట్స్. ఓకే, టాప్ స్ట్రెస్ బస్టర్ ఏంటి? వర్కౌట్స్. ఓకే, యాక్ట్రెస్ అవ్వకపోయింటే, ఇది నేను అడగడం వేస్ట్ ఏమో ఆలోచిస్తూ అడగండి. ర్యాపిడ్ ఫైర్ కి ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యే ఫస్ట్ హీరోయిన్. ఓకే, ఒకవేళ యాక్ట్రెస్ అవ్వకపోయింటే ఏం చేసేవారు? I would have been a boss lady. I would be running a business and I would be hiring people and firing them. హైరింగ్ ఏమో కానీ ఫైరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. చాలా. ఓకే, వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. Thank you. All the best for your movie, Nithya. Thank you so much. Wishing you super duper success. Thank you. It was fun. It was really fun talking to you, and I hope you guys are also entertained. Hi guys, this is Nithya Shetty. Please subscribe to Clapboard Productions for all the latest interviews and updates. Comment, share, like, subscribe to Clapboard Production. Please subscribe to Clapboard Productions. Hi, this is Vijay Devarkonda. Please subscribe to Clapboard Production. Hello, this is Sandeep Reddy Vanga. Please subscribe Clapboard Production. Please subscribe Clapboard. Hi guys, నేను మీ హేమచంద్ర. Please do subscribe to Clapboard. Hi, నేను రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ. Please subscribe to Clapboard Productions. Subscribe to Clapboard Productions.